చూపించండి ఇప్పుడు ఏం క్లియర్ వస్తుంది. ఏడ రోడ్ మీద వచ్చి సొంత ఉద్దేశాల కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పరుగులు చెందుతుందో మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న గారు మరియు మన శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ సార్ గారు నిరంతరం కృషి చేస్తూ రావులపేట అభివృద్ధికి పాటు పడుతుంటే వాళ్లకు చూడ బుద్ధిగాక ఇలాంటి బురద జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలకు మనకు జరిగిన ఘనత వాళ్ళదే. ఎందుకంటే మన రావులపేట మున్సిపాలిటీకి 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తేవడం జరిగింది. మరియు సుమారు 35 కోట్ల వరకు అభివృద్ధి పనులకు నిధులు తేవడం జరిగింది. ప్రతి వార్డులు ప్రతి రావంపేటకు సంబంధించిన మున్సిపాలిటీ ఏరియాలో అంతటా అభివృద్ధి సాగుతుంది. రావంపేట ప్రజలకు ఇప్పుడు ఏంది అభివృద్ధి అని తెలుస్తుంది. దీనికి గాను వాళ్ళు ఈ అభివృద్ధి ఓర్వలేక ఏదైతే దుష్ప్రచారాలు మాట్లాడుతున్నారో ఏదైతే ఫండ్ 2 కోట్ల అవినీతి జరిగిందనే మాటకు ఒక్కటే జవాబు చెప్తున్నా. 2 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది, ఎట్లొచ్చినాయి? మనం 5 సంవత్సరాలు పదవిలో ఉన్నాం. ఆ 2 కోట్లు మేము నివేదిక తీసుకుంటాం, దానికి జవాబు కలెక్టర్ గారి దగ్గర ఇస్తాం. ఏదైనా ఉంటే ఆధారాలతోటి రండి, దానికి మేము జవాబు చెప్తామని చెప్పి కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున ఎలాంటి మాటలు మాట్లాడినా ఊకునేది లేదని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. పల్లె జితేందర్ గౌడ్ గారు వాళ్ళ అనుచరులు మున్సిపాలిటీపై ఏదైతే చెత్త బుట్టల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, మోటార్ల రిపేర్ విషయంలో కానీ, ఆటోల విషయంలో కానీ, మన బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ ఏదైతే మాట్లాడిరో అవన్నిటికీ పక్కా ఆధారాలతో వస్తే కమిషనర్పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం ఆయన మీద. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు మీ బాడీ పోయే ముందు కూడా ఆయనే కమిషనర్గా ఉన్నాడు. మీ బాడీ పోయిన తర్వాత మేము మీటింగ్ ఏర్పాటు చేసి స్పష్టంగా జేసీ గారిని, ఆర్డీఓ గారిని పిలిచి ఎవరు చెప్పినా వినొద్దు, ఏ ఒక్క 100 రూపాయలు కూడా సొంతంగా పేమెంట్ చేయొద్దు, ప్రతిదీ టెండర్ ద్వారా పేమెంట్ ఇద్దాం, బిల్ రికార్డ్ చేస్తే పేమెంట్ ఇవ్వని స్పష్టంగా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో, జేసీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రివ్యూలో 4 ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా కమిషనర్ చేసే